హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ అంచె దినాల్లో మనలను ఎంతో నికటముగా ప్రేమిస్తున్న ప్రభు యొక్క ప్రేమ మన ఎడల ప్రత్యక్షపరచబడుతూ చూస్తూ ఉంటే మరి దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనుషులు సర్వసాధారణంగా ఎవరినైనా ప్రేమిస్తే ఏమనుకుంటారంటే, వారు నన్ను ప్రేమిస్తే నాకు డబ్బులు ఇస్తారు, లేక ఆస్తిపాస్తులు ఇస్తారు, వెండి బంగారాలు ఇస్తారు. చూడండి, ఈ లోకంలో ఎవరైనా ఆస్తిపరుడికి ఒక 4-5 కొడుకులు 2-3 కూతుళ్ళు ఉంటే ఆస్తులు పంపుకొని జరుగుతున్నప్పుడు ప్రత్యేకించి బంగారం మరి చాలా రహస్యంగా రాస్తారు. పాపం వృద్ధులైపోయినటువంటి ముసలి వాళ్ళు బంగారం కూడా పెంచేస్తారు. కానీ పిల్లరా, మరి బంగారం సర్వసాధారణంగా మన రాష్ట్రంలో ఆడపిల్లలకి ఇస్తూ ఉంటారు. ముగ్గురికి సమానంగా బంగారం ఇచ్చిన అందులో ఎవరో అమ్మాయి ఎవరో మరి అక్క అయితే చెల్లికి ఎక్కువ ఇచ్చిందేమో, మా అమ్మ అలా కలుస్తూ ఉంటారు. దేవుని మహాదయా కనికరం మనల్ని చెప్పాలంటే బంధిస్తుందండి. ఆయన దయా కనికరం ఏం చేస్తుంది? మనలను బంధిస్తుంది. దేవునికి స్తోత్రాలు. చూడండి, ఒక్కసారి మీరు 1 దశలోనికి 2వ అధ్యాయము 11వ వచనం ఒకసారి త్వరగా చదవండి. తన రాజ్యమునకును మహిమకును ఆగండి. తన రాజ్యమునకును, మరి ఆ తర్వాత మాట నేను చెప్తాను. క్రీస్తు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. దానికి మీరే సాక్షులు. పరిశుద్ధుడగు తండ్రి, అచ్చల్పుని ధూళిని దుమ్మునైన నన్ను మరుగు చేసి ఈ దినము మాతో మీరు మాట్లాడి మీరే మహిమ పొంది కృప చూపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనము పిలవబడిన వారం. హల్లెలూయా. మనం ఎవరమండి? 2 పేతురు 1:9 చూడండి. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన 9:10 ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డువాడును దూరదృష్టి లేనివాడునగును. అందువలన సహోదరులారా, ఇక్కడ నుంచి బాగా మనసు పెట్టాలి. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. అయ్యా, అర్థమైందా? అపోస్తలుడైన పేతురు ఏమి రాస్తున్నాడు 2వ పత్రికలో? అందువలన సహోదరులారా, మీరు పిలవబడ్డారు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవారు. దేనికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు? ఒక 100 సంవత్సరాల కాలము మీరు బాగా ఆలకించాలి. దేవునికి స్తోత్రాలు. ఎంతకాలం అండి? 100 సంవత్సరాల కాలం నువ్వు ఉండి ఒక దేశానికి అధ్యక్షుడిగానో, ఒక ప్రధానమంత్రిగానో, లేక ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు.
హల్లెలూయా. ఎందుకంటే అలాంటి పదవులు, అలాంటి పిలుపులో ఏముందో దేవునికి బాగా తెలుసు. దేనికి దేవుడు మనల్ని పిలిచాడు? మీరు ఒకటి మర్చిపోకండి, మనము ఈ లోకములో ఉన్న ఇతర ప్రజల వంటి వారు కాము. దేవుడు మనలను ఒక భూమి మీద మన తల్లి గర్భములో రూపింపబడక ముందే, హల్లెలూయా, మన తల్లి గర్భములో మనము రూపింపబడక ముందే మనము దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాం. దేనికి దేనికి మనం ఏర్పాటు చేయబడ్డాం? ఏది పొందటానికి దేవుడు మనల్ని పిలిచాడు? దేవుని యొక్క రాజ్యము, ఆయన మహిమ. దానియేలు 2:44 హృదయాంతరంగముల మీద రాసుకోండి నా ప్రియులారా. ఏముంది అక్కడ? చదవండి త్వరగా. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. అయ్యా, దానికెన్నటికి నాశనము కలగదు. ప్రియులారా, పరలోకమందున్న దేవుడు భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. హల్లెలూయా. ఆ రాజ్యము, ఒక మాట వినాలి మీరు ఇక్కడ, అది ఈ భూమి మీదే. మనము ముందు ఒక విషయం గమనించాలి. మన నెత్తి మీద పైన 3 ఆకాశాలు ఉన్నాయి. మన పాదముల కింద ఏముంది? భూమి ఉంది. ఈ భూమి మీదే దేవునికి స్తోత్రాలు, ఒక రాజ్యమును స్థాపించబోతున్నాడు. అది 1000 ఏండ్ల పరిపాలన గల రాజ్యం. ఆ రాజ్యం ఏమిటండి? 1000 ఏండ్ల పరిపాలన. 1000 ఏండ్లు అంటే ఎన్ని? 10 వందలు. 1000 అనే సంఖ్యకు ఎన్ని వందలు కలిపితే 1000 అవుతుంది చెప్పండి? 10 వందలు కలిపితే 1000 సంవత్సరాలు. బైబిల్ గ్రంథంలో ఈ నూతన నిబంధన పరిశుద్ధులు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్య పాలన చేయుదురని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి ఒకసారి ప్రకటన 20:6. ఆ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా, వీరు దేవునికి క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ప్రియులారా, 1000 సంవత్సరములు రాజ్య పరిపాలన తర్వాత చూడండి, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారికి ఎవరో నువ్వు తప్పగా నెగ్గుతావని చెప్పున్నాడండి. ఎవడో మీరు వింటున్నారా? ఆయన కూడా మంచి ఓపు పెట్టుకున్నాడు. ఏది? రెండోసారి నేను అధ్యక్షుని అవుతాను. మీరు వినాలి. ప్రభు రాకడ ఆలస్యమై జనవరి 20వ తారీఖు వచ్చేటప్పటికి ఇప్పటికీ అమెరికాలో ఈ కొత్తగా నెగ్గిన అధ్యక్షుడు తరపున ప్రజలు ఉన్నారు, ఓడిపోయిన ట్రంప్ గారి ప్రజల పక్షాన ప్రజలు ఉన్నారు. ఇప్పటికే భయంకరమైన ఆందోళన అమెరికాలో ప్రారంభమైంది. 2021వ సంవత్సరము 20వ తారీఖు 12 తర్వాత రాజ్య పరిపాలన నుండి ట్రంప్ తొలగిపోవాలి. అతడు వెళ్ళకపోతే రాజ్యాంగ చట్టం ఏం చేద్దాన్ని బయటికి గెంటివేయవలసి.
ఒక మాట వినండి. ఎందుకు ఓడిపోయినా కూడా తన ఓటమిని అంగీకరించలేకపోతున్నాడు చెప్పండి. అతడేమీ చిన్నవాడు కాడు. భౌతికంగా లోక సంబంధముగా బోళ్ళు డబ్బు ధనవంతుడు. అతడెవరండి? అతడు చాలా ధనవంతుడు. అతడు అధ్యక్ష పదవి చేపట్టడానికి వెళ్ళినప్పుడు బంగారం పొదిగిన మీద కారులో వెళ్ళాడు. దేవునికి స్తోత్రాలు. అతడు లోకపరంగా ఏమీ లేనివాడు కాడు. కానీ అతడు ఎంత ఆస్తి కలిగి ఉన్నా 4 సంవత్సరాల కాలం 2016 సంవత్సరం నుండి ఈ 2020 సంవత్సరం వరకు ఆయన అధ్యక్ష పదవి పేరుతో ఎక్కాడు. ఆ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రత్యేకతలు దేవునికి స్తోత్రాలు. ఒక అమెరికా దేశ అధ్యక్షుడిగా ఏ దేశానికి వెళ్ళినా అతడు ఒకవేళ అధ్యక్షుడు కాకుండా అతడు అమెరికా దేశంలో గొప్ప ధనికుడు. తన ధనాన్ని బట్టి ఏదన్నా విదేశాలకు వెళితే ఒక అమెరికా దేశ అధ్యక్షుడికి వచ్చిన ఘనత ఈయనకి ఎవరండి? దేవునికి స్తోత్రాలు. అమెరికా దేశ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఒక సామాన్య కుటుంబంలోంచి వచ్చిన వాడైనా హల్లెలూయా. మరి ఈయనకు ముందు ఎవరున్నారు? ఒబామా. ఎవరండి అయినా? ఒబామా. ఈ ఒబామా అనే వ్యక్తి ట్రంప్ లాగేమీ ధనవంతుడు కాదు, కోటీశ్వరుడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక సామాన్యమైన దేవునికి స్తోత్రం. ఆఫ్రికా అమెరికన్ కలిపి పుట్టినవాడైన. చాలా జాగ్రత్తగా వినండి. కానీ 2 పర్యాయములు 8 సంవత్సరాల కాలము రాజ్యపాలన చేశాడు. ఇండియా ఆయన ఒకసారి 2 సార్లు వచ్చినట్టున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆ హోదాను బట్టి దొరికే గౌరవం, దొరికే ఘనత సామాన్యమైనది కాదు. కనుక ఒక్కసారి ఆ పదవి రుచి చూచిన తర్వాత మరలా దాన్ని వదిలిపెట్టడానికి ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే అమెరికా దేశంలో ఒక వ్యక్తి 2 మార్లు మాత్రమే అధ్యక్షుడిగా నిలబడడానికి అవకాశం ఉంది, పరిపాలన చేయడానికి. మనము పిలవబడిన వారము, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారము. కనుక పేతురు భక్తుడు 2వ పత్రికలో ఆయన ఏ సంఘాలకి ఈ పత్రిక రాస్తా ఉన్నాడో వారితో ఏం చెప్తున్నాడు? ఆయన మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పిలుపు. ఎందుకని? మీరేదో లోకపరముగా హల్లెలూయా ఒక 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఒక దేశ రాజుగా అధ్యక్షుడిగా ఉంటానికి పిలువబడలేదు. మీరు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేయడానికి. బాగా వినండి. 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన తర్వాత నా ప్రియులారా ఏమి సంభవించబోతుంది? ఈ భూమియు ఆకాశములు తీసివేయబడుతున్నాయి. హల్లెలూయా. 84వ సంవత్సరం. నాకు ఆ డేట్ ఎప్పటికీ మర్చిపోనండి. ఎన్నో విషయాలు మర్చిపోయాను కానీ ఒక సంఘటన నేను మర్చిపోలేను. 1984వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖు మీరు ఈనాడు ప్రెస్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర ఉంటాయి పాత పేపర్. వాళ్ళ దగ్గర ఉంటాయి పాత పేపర్లండి. 1984వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖు పేపర్లో మెయిన్ హెడ్డింగ్లో అమెరికాలో ఉన్న ఒక సైంటిస్ట్, ఒక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, ఆయన పేరు పీటర్సన్, ఒక మాట చెప్పాడండి. ఆయన అతి త్వరలో భూమియు ఆకాశము 2 కూడా గొప్ప పేలుడు సంభవించి కాలిపోతాయి.
ఆ తర్వాత ఇలా కాలిపోయిందని తర్వాత చెప్పడానికి మనుషులు ఉండరు, వినడానికి చూడడానికి కూడా ఎవరుండరు, మనుషులు ఉండరు. ప్రియులారా, అది ఎప్పుడు జరుగుద్ది అనుకుంటున్నారు మీరు? ఆయన అన్నాడండి, ఎప్పుడు జరుగుద్ది? 1000 ఏళ్ల పరిపాలన అనంతరము. దాని తర్వాత హల్లెలూయా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో రాయబడినట్లుగా క్రొత్త ఆకాశము. చదవండి ఒకసారి ప్రకటన గ్రంథం 23వ అధ్యాయము మొదటి నుండి 3వ వచనం నుండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. మొదటి 21వ అధ్యాయం మొదటి నుంచి చదువు బాబు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయేను. ఎప్పుడు? 1000 ఏళ్ల పరిపాలన అనంతరము. సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడే ఉండి వారికి తోడేయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. 21వ అధ్యాయం మొదటి వచనంలో ఏం చూస్తున్నాడు యోహాను భక్తుడు? అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. అయ్యా, ఇప్పుడు 3 ఆకాశాలు ఉన్నాయి. హల్లెలూయా. ఎన్నున్నాయి? పైన 3 ఆకాశములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్యాకాశానికి రాబోతున్నారు. 3వ ఆకాశమును పరలోక రాజ్యములో ప్రభు నివాసం ఉండే స్థలం అది. అక్కడ బాగా మనసు పెట్టండి అయ్యా, నూతన యెరూషలేము అనే ఒక పట్టణం అది కలుగు చేయబడింది. నిన్న రాత్రి కాలములో ప్రియులారా, యెషయా ప్రవచనములో నుండి మనం 14వ అధ్యాయములో 14వ వచనములో హల్లెలూయా, మరి 13వ వచనములో తేజో నక్షత్రముగా పిలువబడి అంటే లూసిఫర్ అను ఆ దూత, బాగా వినాలి, 3వ ఆకాశంలో ఉన్న దానిని పౌలు గారు పరదేశని పేరు పెట్టారు. ఒక నూతన యెరూషలేము అనే పట్టణాన్ని చూచాడు. ఎవరండి? లూసిఫర్. హల్లెలూయా. దానిని వాడు ఆశించి భంగపరచబడి అతడు దానిని పొందాలనే ఆశ లోపల పెరిగిపోతూ ఉంది. అది గుర్తెరిగిన దేవుడు, హల్లెలూయా ప్రియులారా, అది గుర్తెరిగిన దేవుడు వాడున్నటువంటి ఆ స్థానములో నుండి దేవుడు వాడిని ఏం చేశాడు? కిందకి వాడిని పడగొట్టాడు. పడగొడతాం మాత్రమే కాదు నా ప్రియులారా, నరకాగ్ని అనే ఒక దానిని దేవుడు కలుగజేశాడు. అయ్యా బాబు, అమ్మా, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, అల్పులము, అయోగ్యులము, పాపులము, శాపగ్రస్తులము, నీచులము, మంచి మనసు లేని వాడని నేను. మీ సంగతి నాకు తెలియదు, మీరు మంచి మనసు గలవారే ఉంటారు. మంచి మనసు లేని దౌర్భాగ్యుడను నేను, ఒక శాపగ్రస్తుడను, ఒక అపవిత్రుడను, ఒక అనీతిమంతుడను.
నీచుడైన నన్ను రక్షించి ఎలాగా దేవుని కుమారుడైన క్రీస్తు యేసు యొక్క శిలువ బలియాగము ద్వారా, క్రీస్తు యేసు యొక్క శిలువ బలియాగము ద్వారా నన్ను రక్షించి, నన్ను విమోచించి, ఏ స్థానాన్నైతే ఆశించి లూసిఫరు ఆ తేజో నక్షత్రం అనగా వెలుగును ప్రచురించు దూత అని పేరుందండి. తేజో నక్షత్రం అనగా హల్లెలూయా. ఆ దూత పాతాళములో ఒక మూలకు త్రోసివేయబడ్డాడు. ఎందువల్ల? దానిని ప్రభు వాడి కొరకు సిద్ధపరచలేదు. ప్రభు వాని కొరకు దానిని సిద్ధపరచలేదు. మరి ఎవరి కొరకు సిద్ధపరిచారు? ప్రకటన 19వ అధ్యాయము. ప్రియులారా, దేవుడు కనికరించి మంచి ఆలోచన ఇస్తా ఉన్నారు. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఎందుకంటే ఎన్నో అక్కర్లేని విషయాలు మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఎన్నో అనవసర విషయాలు మన చుట్టూ తాండవిస్తూ ఉన్నాయి. కనుక దేవుని ప్రజలు దేవుని వాక్యాన్ని నమ్మితే, చూడండి, ఒక వాక్యం త్వరగా తిని మీరు. ప్రేరణ 19వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. 8-9 వచనాలు. మరియు ఆమె ధరించుకున్నట్టుకు. మరియు ప్రియులారా, అందరూ మనసు పెట్టండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి. దయించి లైవ్ వింటున్న వారందరికీ పరిశుద్ధాత్మ ద్వారా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు. ఏమిటవి? పరిశుద్ధత, క్రీస్తు నీతి, క్రీస్తు యేసును కలిగిన దేవునికున్న పరిశుద్ధత, క్రీస్తు యొక్క నీతి. సన్నని నార వస్త్రములంటే మీరేదో వేరుగా ఆలోచించకండి. పరిశుద్ధత, క్రీస్తు యేసు యొక్క నీతి వస్త్రములతో ఆమె తన్ను తాను అలంకరించుకుంది. ఆమె అలంకరించుకున్నటకు ఏమి ఇవ్వబడ్డాయి? ప్రకాశములు. చదవండి బాబు. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన. అయ్యా, నా నోరు ముయించడానికి దుష్టుడైన సైతాను చాలా కుయుక్తులు పన్నుతూ ఉన్నాడు. గొర్రెపిల్ల యొక్క వివాహ ఉత్సవ సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య ఎవరండి? ఆయన భార్య అపోస్తలుడైన పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏమి చెప్తున్నాడు? ఆయన పరిశుద్ధమైన కన్యకగా ఒకే ఒక పురుషునికి, అనగా క్రీస్తుకు మిమ్మును. మీరు చూసుకోండి, 11వ అధ్యాయంలో ఉందన్నమాట. క్రీస్తుకు మిమ్మును నేను, మొదట వచ్చిన నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్తూ తర్వాత ఏమంటున్నాడు ఆయన? దైవాసక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా. ప్రియులారా, ఆగండి. నేను ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడు, ఆయన రక్తం ఇచ్చి నన్ను విమోచించినప్పుడు, ఆయన రక్తంతో నన్ను
కొనబడకుండా, నేను ప్రభు రక్తంతో కొనబడకుండా ఉన్నప్పుడు, హల్లెలూయా, ప్రభు పరిశుద్ధ రక్తంతో నేను కడగబడకుండా ఉన్నప్పుడు నేనొక అపవిత్రుడను, నేనొక శాపగ్రస్తుడను, నేనొక దుర్నీతి పరుడను, నేను కళంకుడను, మోసగాడును, దొంగను, దుర్మార్గుడను, వ్యభిచారిని, హల్లెలూయా, మరణమునకు తగిన ఓడను, నేను నిత్య నరక మరణ దండనకు తగిన ఓడను నా ప్రియులారా. అలాంటి దుస్థితిలో నేను పడి ఉన్నప్పుడు నా ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడు, దేవుడండి ఆయన బాబు, దేవుడు దేవుడు దేవుడు, సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడైన మీరు ఒప్పుకోకపోయినా, హల్లెలూయా, సృష్టిని సృష్టించిన దేవుడైనా ఆ గొప్ప దేవుడు మూర్ఖుణ్ణి, శాపగ్రస్తుడను, పాపిని, అపవిత్రుడను, దుర్నీతిపరుడనైన నన్ను రక్షించడానికి ఆ పరలోక రాజ్యం మహిమంతా విడిచి తన్ను తాను తగ్గించుకొని రిక్తుడైపోయి నా కొరకు సిలువలో తన స్వరక్తం ఇచ్చి, అలా కరెన్సీ నోట్లు ఇచ్చి మనల్ని విడిపించలేదండో. ఏ నోట్లు? అలా కరెన్సీ కట్లిచ్చి దేవుడు మనల్ని విడిపించలేదు, అమెరికా డాలర్లు ఇచ్చి మనల్ని దేవుడు విడిపించలేదు, ఇంగ్లాండ్ పౌండ్స్ ఇచ్చి దేవుడు మనల్ని విడిపించలేదు, దేవునికి స్తోత్రాలు, ఆస్ట్రేలియా డాలర్లు ఇచ్చి దేవుడు మనల్ని విడిపించలేదు. మరి ఎలా విమోచించాడు? ఆయన స్వరక్తమిచ్చి, ఆయన స్వరక్తమిచ్చి ఆయన మనలను కొన్నాడు. మనం యేసు రక్తములో కొనబడిన ప్రజలము నా ప్రియులారా. అపవిత్రమైన దాని ద్వారా లేకపోతే ఈ లోకంలో దొరికే డబ్బో, హోదా, ఘనతో, హల్లెలూయా, చాలా మంది దేవుని ప్రజలు దేవుని కృపకు వేరైపోతున్నారు. ప్రభు నాకు టైం ఇచ్చే, నేను దానికి కారణం చెప్పి ముగిస్తాను తర్వాత. కానీ ముందు మనకున్న ఆధిక్యత ఏమిటో చూడండి. ఇక్కడ మీరు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విమోచించబడ్డ మన కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ మేలేటి? ఆయన రాజ్యము, ఆయన మహిమ. హల్లెలూయా. మనం దేనికి పిలువబడ్డామండి? చెప్పండి బాబు. ఆయన రాజ్యమునకును ఆయన మహిమకును దేవుడు నిన్ను పిలిచాడు. ఇప్పుడు మీకు నా హృదయాన్ని ఒప్పొంగి మరి ఎగిరి గొంతులేసి ఒక విషయం ఉంది. ఈ దినము నా మనసు చాలా ఆనందంతో నిండిపోయింది, దేవుని స్తోత్రం. అది మీ ముందు పెడతాను. తీయండి, ప్రకటన 19వ అధ్యాయంలో చూడండి, 8-9 వచనాలు చదవండి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. ఆ బట్టలు ఎక్కడున్నాయంటే ప్రియులారా, ప్రకటన ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చదవాలి. మీ భార్యలను అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను. అది ఆమెకి ఇవ్వబడిన సన్నపు నార వస్త్రాలు ఏంటండి? పరిశుద్ధత. క్రీస్తు పరిశుద్ధత. హల్లెలూయా. సెకండ్ 2 నిర్దోషమైనదిగాను. ముందేంటండి? పరిశుద్ధత. 2 నిర్దోషత్వము. ఇందాకే చెప్పాను, ఒకప్పుడు నేనెవని? పాపిని, శాపగ్రస్తుడను, దుర్మార్గుడను, దొంగని,
మోసగాడిని, వేషధారిని, వ్యభిచారిని, మూర్ఖుడను, హంతకుడను. పరిశుద్ధ దేవుణ్ణి ప్రభువు అని పిలవటానికి కూడా ఎలాంటి యోగ్యత లేని ఒక అయోగ్యుడను నేను. అలాంటి వాడనైనా నన్ను రక్షించి, ఎలా రక్షించాడు? పరలోకం నుండి ఆకాశంలో ప్రభు కనపడి నేను దేవుడను నన్ను నమ్ముకోండి అని చెప్పలేదైనా. కన్యక గర్భంలో పాపము లేని పరిశుద్ధ మానవుడిగా జన్మించి పాపిని శాపగ్రస్తుడైన నా కొరకు సిలువలో తన ప్రాణమును బలిగా అర్పణముగా అర్పించి, ఆ బలి అర్పణలో కార్చబడిన పరిశుద్ధ రక్తములో నా ఆత్మను, నా ప్రాణమును, నా శరీరమును కడిగి శుద్ధీకరించి నన్ను పరిశుద్ధపరిచాడు. ఆయన నాకు ఇచ్చిన వస్త్రములు ఏంటండి? పరిశుద్ధతనే వస్త్రం. సెకండ్, నిర్దోషత్వం అనే సన్నపి నార బట్టలు. మహిమగల సంఘముగాను. మహిమ 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 మహిమ. ఎవరి మహిమది? హలో, ఈ లోకములో మహిమంటే వెండి బంగారపు దారాలతో నేసిన పట్టు వస్త్రాలండి. దేవుని మహిమ, పరిశుద్ధము, నిర్దోషత్వము, మహిమ, మహిమగల సంఘమును ఆయన దానిని తన ఎదుట నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అలాంటి సంఘము క్రీస్తుకి ఏం చేయబడింది? 2 కొరింథీ 11 రాయబడినట్లుగా క్రీస్తుకి ప్రదానము చేయబడింది. ఈ క్రీస్తుకు ప్రదానము చేయబడిన ఈ పెండ్లి కుమార్తె వివాహ ఉత్సవము సమీపించినది. అయ్యా, ఇప్పుడు మీరు 9వ వచనం చదవండి త్వరగా. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయుము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ధన్యులండి? గొర్రె పిల్ల యొక్క పెండ్లి విందుకు పిలువబడిన వారు. ఏమంటే మిమ్మల్ని ప్రశ్న, మనం ఎవరు? ఎక్కడ కూర్చున్నాం చెప్పండి. ఎవరు మనం? గొర్రె పిల్ల యొక్క పెండ్లి విందుకు పిలవబడిన వారుమా, లేక గొర్రె పిల్ల యొక్క భార్యాలుమా? హలో, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు కాము. కొత్త నిబంధన సంఘం మనం పెండ్లి విందుకు పిలవబడిన వారు కావండి. మన సంఘంలో చాలా పెళ్ళిళ్ళైనాయి. ఈ కరోనా దయ వల్ల పెళ్ళి లేకపోయినాయి. అంటే చాలామంది చేసుకుంటున్నారు, ఇంకా ఆరాధన లేదు మన మధ్యని. ఈ పెళ్ళిళ్ళు ఎక్కడ జరుగుతాయి? అందరికీ ఒక సత్యం తెలుసు, పెండ్లి కుమారుడు పక్కన పెండ్లి కుమార్తె ఉంటుంది. హల్లెలూయా. మరి బాగా ధనవంతులైతే, డబ్బున్న వాళ్ళైతే ఏం చేస్తారండి? బాగా గమనించాలి ప్రియులారా. బాగా ధనవంతులు, పెద్ద పెద్ద కోటీశ్వరులు పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే ఎన్నో రకాల విందులు. నేను ఏలూరులో ఉన్నప్పుడు ఒక కౌంట్లో పెళ్ళికి వెళ్ళానండి. ఆయన చాలా వ్యాపారాలకి ఒక డీలర్ అండి. ఆయన పేరు మర్చిపోయాను నేను. మరి ఏలూరులో తూర్పు వీధిలో ఉండేవాడైన మంచి కోటీశ్వరుడు. చాలా జాగ్రత్త తినాలి. నేను అప్పుడు కుర్రవాడిని, ప్రభువులో లేను. నాకు కొంత పరిచయం ఉంది. ఆ పెండ్లి విందుకు వెళ్ళినప్పుడు అండి ప్రియులారా, బాగా గమనించాలి, చాలా పెద్ద ఇస్త్రాకు ఉందండి. వాళ్ళు సొంతంగా కుట్టించారట. చాలా రకాల స్వీట్లు, హాట్లు తినేవాళ్ళందరూ అంటున్నారు, అతడు స్తోమతకు
తగినట్లుగా చేశాడు ఇవన్నీ కూడా. అయ్యా వింటున్నారా? ఆయన కుమార్తె పెళ్లి పీటల మీద ఎవరు కూర్చున్నారు? ఆ విందుకు పిలువబడ్డ నాలాచోడా? చెప్పండి అయ్యా. పెండ్లి కుమారుడు పక్కన కూర్చుండేది ఎవరు? పెండ్లి కుమార్తె. మనము పెండ్లి విందుకు పిలువబడిన వారు కాదండి బాబు. హల్లెలూయా. ఈ లోకంలో దొరికే పచ్చి పులుసు మీద చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, హలో, చాలా జాగ్రత్తగా మీరు ఏది శ్రేష్టమైనది, ఏది శ్రేష్టము కాదు. గొర్రె పిల్ల యొక్క వివాహ ఉత్సవము సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను ఏమండి ఒక మాట, సంఘమును క్రీస్తు ప్రభువు సిద్ధపరిస్తే ఆయన రక్తం ఇచ్చుకొని శుద్ధీకరించాడు. రెండవది, ఆయన సేవకులు సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. మూడవది, ప్రతి శ్వాస ఏం చేయాలి? తన్ను తాను సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే మీకు ఒక మాట చెప్తాను, ఈ భూమి మీద ఒక భయంకరమైన పరిస్థితి జరుగుతూ ఉందండి. ఏమిటంటే ఒక మాట వినండి మీరు. జలప్రళయం తర్వాత, దేని తర్వాత అండి? జలప్రళయం తర్వాత నోవహు తన 3 కుమారులు, హామ్, షేమ్, యెఫెత్ అనుకుంటా, 3 కుమారులు ఉన్నారండి. 3 కోడళ్ళు ఉన్నారు. వారి సంతానము భూమి మీద విస్తరించింది. ఈ 3లో ఒకడు నిమ్రోదు అనే ఒక వ్యక్తిని కన్నాడు. ఎవరినండి? ఆదికాండం 10వ అధ్యాయము 6 నుండి 9 వరకు చదవాలి చాలా త్వరగా. హాము కుమారులు కూసు, మిస్రాయిము. కూసు, మిస్రాయిము. అయ్యా, కూసు అనగా నిగ్రోస్. ఎస్. హాము కుమారులు కూసు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కూసు కుమారులు శబా, హవీలా, సప్త, రాయమ, సప్తాక అనువారు. రాయమ కుమారులు శాబా. 8వ వచనం చదివినా. కూసు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి. అయ్యా, అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఈ రోజున ఇలాంటి నిమ్రోదులు ఎందరో భూమి మీద పుట్టారు. ఎవరండి? నిమ్రోదు. హల్లెలూయా. ఈ నిమ్రోదు గురించి ఏమి రాయబడింది తెలుసా ప్రియులారా? కూసు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి ఆగండి. అతడు యెహోవా ఎదుట పరాక్రమం అంటే ఏంటండి? బలమైన ఏటగాడు. ఏటితను ఏటాడేది? లేడిల్లా, దుప్పుల్లా, అడవి పందిల్లా, కుందేల్లా, అడవి గొర్రెల్లా. హల్లెలూయా. ఇవేటి కాదండి. క్రీస్తు యేసు రక్తము ద్వారా విమోచించబడి ఆయన భార్యగా సిద్ధపరచబడుచున్న దేవుని సంఘము, దేవుని ప్రజలను ఈ నిమ్రోదు అనేవాడు ఏటాడుతూ ఉన్నాడు. అంటే దేవుని సముఖములో ఉన్న దేవుని ప్రజల్ని ఎత్తుకుపోవాలి. ఏం చేయాలండి? ఇగో నా ముందు ఇక్కడ స్టీఫెన్ ఉన్నాడు, ఆ దేవి గారు అబ్బాయి. అతడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మీరు బాగా అంటారు, అర్థం అవటం చెప్తున్నాను. అతడు రక్షించబడిన దేవుని బిడ్డ. మరి ఇప్పుడు ఎలా ఉన్నాడు నాకు తెలియదు, ఆయనకే తెలియాలి. దేవునికి స్తోత్రాలు.
ఒకప్పుడు మారు మనసు పొంది బాప్తిసం పొందాను ఆయన. మారు మనసు పొంది బాప్తిసం పొందిన దేవుని బిడ్డ. బాగా వినండి, అతడు ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు. అతడు దేవుని ఏర్పాట్లో ఉండి ఆ గొర్రె పిల్ల యొక్క వివాహ సమయంలో తాను ఒక భార్యగా దేవుని చేత ఎన్నుకొనబడ్డాడు. హల్లెలూయా. అయితే నిమ్రోదు ఉన్నాడు. నిమ్రోదు ఆ నిమ్రోదు అతడి మీద కన్నేసి, అయ్యా నీవు వాక్యం మీద దృష్టి పెట్టుకో, ఏం చేయొద్దు, నువ్వు ఐఐటి చేస్తావో తర్వాత ఏముందో ట్రిపుల్ ఐటీ ఏమిట. హల్లెలూయా. ఇగోలా ఆ అబ్బాయి ఆ ట్రిపుల్ ఐటీ చేసి నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నాడు. నీవు కూడా అలాగెళ్తే ఏం చేస్తావు? 10 లక్షలు సంపాదిస్తావు. హల్లెలూయా. ఒకనొకప్పుడు కంప్యూటర్ సైన్స్ కంటే మంచి గిరాకు ఉండేదండి. మన ఈస్ట్ గోదావరిలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న కాలేజీ పేర్లు చెప్పనండి. కంప్యూటర్ సైన్స్ సీట్ కావాలనుకున్న వాళ్ళు 10 లక్షలు ఖర్చు పెట్టిన వ్యక్తులు నాకు తెలుసు. ఇలాగా నేను బాబు దయించి పెడార్థం చేసుకోకండి, చదువుతాం తప్పని చెప్తలేదు. మీరు ఎక్కడ చదువుతారు చదవండి. మా అబ్బాయి ఎలక్ట్రికల్లో ఎంటెక్ చేశాడు. ఆయన చదువుతా అన్నాడు, వద్దనలేదు నేను. హల్లెలూయా. కానీ ఆయనకున్న పిలిపేంటో, ఆయనకున్న ఏర్పాటు ఏంటో నాకు తెలుసు. ఆయన్ని చదవడానికి వెళ్ళినప్పుడు నేను అభ్యంతరపరచలేదు, ఎందుకంటే మొక్కరోడు. కానీ నాకు సత్యం తెలుసు, ఆయన ఎంత చదువుతూ ఉన్నాడో అంతగా దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ మహాదేవుని కృపచేత ఆ యెహోవా ఎదుట యాతగాడైన నిమ్రోదుకి దొరకలేదు. దేవుడికి స్తోత్రం. ఎవరు దొరకలేదు నా బిడ్డ, నిమ్రోదుకి దొరకలేదు. మా కోడలు సారోని కూడా కంప్యూటర్ సైన్స్ చేసింది. వారిద్దరూ నిమ్రోదుకు దొరకలేదు. దాన్ని బట్టి దేవుడి కింద వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ దినమున నోటిలోంచి వస్తున్న పరిశుద్ధాత్మ దేవుడిచ్చే మాటలు వినుచున్న సహోదరులారా, యెహోవా యాతగాడైన నిమ్రోదు ఒకడున్నాడు ఈ భూమి మీద. దైవ దర్శనం గల దేవుని ప్రజల్ని ఆ దర్శనం నుండి దూరం చేయడానికి వాడి చేతిలో ఏముందండి? వాడి చేతిలో ఏముంది? ఈ లోకము దాని ఆశలు, ఈ లోకము దాని ఆశలు. ఒక పక్కన దేవుని వాక్కు ఏం చేస్తుందండి? అయ్యా సమ్మిడి దెబ్బలం. వాక్యం ఏం చేస్తే సమ్మిడి దెబ్బలం. 2 అంచులు వాడి గల ఖడ్గంతో కోస్తూ ఉంటుంది. సమ్మిడి దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో నిమ్రోదు ప్రేమ, ఆడు చూపించే దయ, ఆడు చూపించే జాలి, ఎక్కడి నుండి మనల్ని ఎత్తుకుపోతున్నాడు, ఎక్కడికి వాడు మనల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ప్రభు రాకడ ఆలస్యమైతే ప్రార్థన చేయండి. ప్రభు నన్ను బలపరిచి మంగళవారం రాకడ ఆలస్యమైంది ధ్యానం చేద్దాం. విషయాన్ని మీకు చెప్తున్నాను నా 2 చేతులు జోడించి. ఇందాక నేను బైబిల్ పట్టుకుని ఇక్కడికి వస్తున్నప్పుడు ఒక మాట వినండి ప్రియులారా. ఈ ప్రపంచం మొత్తం మీద, ఎక్కడండి? ప్రపంచం మొత్తం మీద ఒక మాట. ఇంగ్లీష్ వాళ్ళు ఎవరండి? ఇంగ్లీష్ వాళ్ళు ఈ ప్రపంచ దేశాలకు సువార్త తెచ్చారు. ఏం తెచ్చారు వారు? ప్రపంచ దేశాలకి క్రీస్తుని పరిచయం చేశారు. ఇండియా దేశానికి క్రీస్తుని పరిచయం చేసిన వాడు ఎవరైనా ఇంగ్లీష్ వాళ్ళు కాదు. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన తోమ. ఆయన మద్రాస్ మైలాపూర్, ఎప్పటికీ సమాధి అక్కడ ఉందండి. దేవుని స్తోత్రం. మైలాపూర్లో రోమన్ కాథలిక్ చర్చ్ ఒకటి ఉంది, ఒక పర్వతం మీద. దానిలో ఇప్పటికీ ఆయనకు గోరు, తోమ గోరుని ఒక ద్రావంలో పెట్టి బొటనేలు ఎముక ఇప్పటికీ దాన్ని భద్రపరిచారు.
నేను చూసేది అది మైలాపూర్, చెన్నై మైలాపూర్ అనే ప్రాంతంలో దేవునికి స్తోత్రం. దగ్గరలో విమానాశ్రయం కూడా ఒకటి ఉందండి. అలాగే ప్రపంచ దేశాలకు అపొస్తలులు అందరూ చెదిరి వెళ్ళారు. అయితే ఇంగ్లీష్ వాళ్ళు దేవుని ప్రేమ ఈ ప్రపంచానికి చాటారు. కానీ ఒక మాట వినాలి, ఇండియా దేశంలో దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. 1900 సంవత్సరం ప్రారంభ దశలో, ఎప్పుడండి 1900 సంవత్సరం 1800 ఆఖరులో 1900 ప్రారంభ దశలో కేరళ రాష్ట్రంలో హల్లెలూయా కుమ్నాడ్ అనే ఒక ప్రాంతం ఉందండి. ఏం పేరు ఊరి పేరు? కుమ్నాడ్. ఆ కుమ్మనాడ్ అనే ప్రాంతంలో కొంతమంది యవనస్తులు, పిఎం సామ్యుయల్ గారు, పిఎం పిలుపు గారు, కోసి గారు అన్న మొత్తం 15 మంది యవనస్తులు, వారు దేవుని సన్నిధిలో ఇళ్లలోంచి బయటికి బహిష్కరించబడ్డారు. దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు 15 వారిపైన పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రియులారా, కొత్త నిబంధన మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన ఈ సత్యవేదములు ప్రపంచ దేశాలకి ఇండియా నుంచి వెళ్ళిన పరిశుద్ధులే ప్రకటన చేశారు. ప్రియులారా, ఇంకా మీకు తెలుసో తెలీదో, విదేశాల నుంచి వచ్చి ఇండియా వాళ్ళకి వాక్యం నేర్పలేదండి ఎవరు. ఇంగ్లీష్ వాళ్ళు కానీ, అమెరికా వాళ్ళు కానీ, ఆస్ట్రేలియా ఎవరైనా కానీ వాళ్ళు డబ్బు సంచులు తెచ్చారు, మంచి పనులు చేశారు. ఇండియా పేద దేశంగా ఉన్నప్పుడు చాలామంది చదువుకోవడానికి కూడా స్కూల్లోకి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు వారు ఎన్నో స్కూల్స్ కట్టించారు, ఎన్నో హాస్టల్స్ పెట్టారు, విదేశాలను డబ్బు పంచి ఎందరో పేద పిల్లలకు చదువు తెప్పించి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లారు. ఇప్పటికీ దేశాన్ని పరిపాలిస్తున్న అనేక మంది నాయకులు చెప్తా ఉంటారు, మేము పలానా సిఎంసి స్కూల్లోనో ఆ హాస్టల్లోనూ మేము చదివాం, హల్లెలూయా, లేక లూథరన్ స్కూల్లోనూ ఎక్కడో మేము చదివాం. ఆనాడు వారే స్థాపించకపోతే అసలు మేము చదువుకునేవారు కామని చెప్పే వ్యక్తులు చాలామంది ఉన్నారు. దేశ నాయకులు కూడా ఉన్నారు, నాకు తెలుసు. మంచి పనే చేశారు, దేవుని స్తోత్రాలు. కానీ ఒక మాట, ఇండియా దేశము నుండి ప్రపంచ దేశాలకి సంపూర్ణ సత్యము ప్రకటించబడింది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6 నుండి 9 వరకు రాయబడిన ఆ పరిపూర్ణ సత్యాన్ని ప్రపంచ దేశాలకి ప్రకటన చేసింది ఎవరు మీకు తెలుసా? కేరళ రాష్ట్రంలో కుమ్మనాడు అనే ప్రాంతంలో పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన మరి విజయవాడ దగ్గర గుణదల ఉందండి, గుణదల, అక్కడ ఉండేవారు పిఎం సామ్యుయల్ గారు. ఎవరండి? పిఎం సామ్యుయల్ గారిని ఒక దైవజనుడు ప్రపంచ దేశాలు తిరిగాడండి. ఆయన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సంపూర్ణ సత్యం, క్రీస్తు రక్తంలో విమోచించబడే పెండ్లి కుమార్తె అనే సంఘము ఎలాంటి మహిమగల రాజ్యమును పొందబోతుందో, ఆమె ఎంత పరిశుద్ధముగా ఉండాలో, ఎంత నిర్దోషముగా ఉండాలో, ఎంత నిష్కలంకంగా ఉండాలో ఆ గొప్ప సత్యాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పారు. నేను 1976లో రక్షించబడ్డాను. ఆ ప్రియులు, ఆ దైవజనుడు 77వ సంవత్సరంలో ఈ లోకయాత్ర ముగించారు. గొర్రె పిల్ల వివాహ సమయము, ఉత్సవ సమయము వచ్చింది. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ఎవరండి? వారు అబ్రహాము సంతతి వారు, పాత నిబంధన పరిశుద్ధులు. హల్లెలూయా. గొర్రె పిల్ల ఎందుకు పిలువబడ్డవారు ఎవరు? పాత నిబంధన పరిశుద్ధులు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు, దానియేలు, సమూయేలు, ఇలా ఎందరో ఉన్నారండి. వారందరూ గొర్రె పిల్ల ఎందుకు పిలబడిన వారు. మరి మనమెవరు అండి? గొర్రె పిల్ల యొక్క భార్య. గొర్రె పిల్ల యొక్క భార్య అయిన మహిమగల సంఘం మనం.
ఆయన మహిమగల సంఘము కొరకు తన్ను తాను బలిగాను అర్పణముగాను అర్పించుకొనెను ఉంది బైబిల్ గ్రంథంలో. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో అందరము ఒకసారి మనలను మనం అర్పించుకుందాం. ఈ ప్రపంచ నలుమూలల ఎందరో నిమ్రోదులు బయలుదేరారు. వారు యెహోవా ఎదుట పరాక్రమశాలుడైన వేటగాడులై ఉన్నారు. వేటగాడు అంటే పెండ్లి కుమార్తెగా ఉన్న ఆ దేవుని సంఘములో ఒక్కొక్క అవయవముగా ఉండవలసిన విశ్వాసుల్ని దేవుని ఎదుటి నుండి ఏటాడి, దేని ద్వారా ఏటాడుతున్నారు? శరీరాశలు, లోకాశలు, ధనాశ, శరీరాశలు, ధనాశలు, లోకము, లోక మహిమ. ఆ నిమ్రోజు చచ్చిపోయాడు, కానీ ఒక నిమ్రోజు సజీవుడిగా ఉన్నాడు. ఎవడాడు? ద సైతాన్. ద సైతాన్ వీడు ఎప్పుడు యెహోవా ఎదుట ఆయన పరిశుద్ధులతో ఏటాడి పోట్లాడి కుయ్యక్తితో దెబ్బలాడి కాదండి, కుయ్యక్తితో మనల్ని ఎత్తుకుపోవటమే వాని యొక్క పరిస్థితి. నేను ఈ దినం మీకు ఎలాంటి మహిమగల రాజ్యంలో ప్రవేశించబోతున్నామో దాని గురించి నేను వర్ణించాలనుకున్నాను. నాకు సమయం లేదు, నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అమూల్యమైన ఆలోచనిచ్చి మనలను ఆదరించి బలపరిచిన దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దానిలో వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ ముందు దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు ఇచ్చినటువంటి అమూల్యమైన ఆలోచన బట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, మన ఆత్మ, ప్రాణ, శరీరాలు అప్పగించి ఘనత, మహిమ, ప్రభావము ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రైన దేవునికి మహిమ చెల్లిద్దాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు. ఘనత, మహిమ, ప్రభావములు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నీకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు తండ్రి, గ్లోరీ కలవరవరమ శకందలబబ ఊరాలునా కయ్యలవరబబ. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మహిమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఓ ఘనమైన రాజా, గ్లోరీ కలవరబబ ఊరా బలవరమ శకందలవరబబ. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord. Maita kurala ra shakandala ఊరదల వరవరవ ఆధార చల్లల వరవ. Oh hallelujah, hallelujah, hallelujah. మహిమ మీకు, ప్రభావం మీకు. Hallelujah, hallelujah. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల దేవా నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. జీవాధిపతివైన మా గొప్ప దేవా నీకే మహిమ, నీకే ఘనత కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన స్వాస్థ్యమును మాకు వాగ్దానము చేసిన మా దేవా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, స్తోత్రము ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన కార్యములు మా పట్ల జరిగిస్తున్న మా దేవా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మనతో మాట్లాడిన దేవునికి, మనల్ని బలపరిచి మనతో మాట్లాడి మనల్ని దర్శించిన దేవాతి దేవునికి అందరము స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ కలిగిన మా రాజా నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే మహిమ, నీకే ఘనత కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని దర్శిస్తున్న మన దేవునికి అందరము స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వేటగాడైన దుష్టుని చేతుల్లో నుండి మనల్ని తప్పిస్తూ ఆశ్చర్యకరంగా ఆయన కృపలో భద్రపరిచి ఆయన సన్నిధిలో స్థిరపరుస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనతో మాట్లాడుచున్న దేవునికి అందరము స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, జీవాధిపతి, సర్వకృపానిధి, నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రభువా, నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడుచున్న మా దేవా నీకే వందనాలు. మమ్మల్ని దర్శిస్తున్న మా ప్రభువా నీకే స్తోత్రాలు. మీ సన్నిధి మాకు అనుగ్రహిస్తున్న మా దేవా నీకే స్తోత్రాలు. మీ దాసులను అభిషేకించి మాతో మాట్లాడుచున్న ప్రతి మాట కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. వేటగాడైన దుష్టుని చేతుల్లో నుండి అయ్యా మమ్మలను తప్పిస్తున్న మా దేవా నీకే వందనాలు నాయన. నీ వాక్కు ద్వారా మమ్మలను సరిచేసి, నీ వాక్కు ద్వారా మమ్మల్ని హెచ్చరించి అయ్యా మీ రాజ్యము కొరకు, మీ మహిమ కొరకు మమ్మలను సిద్ధపరుస్తున్న మా దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా అద్భుతమైన మీ కార్యాలు మా పట్ల జరిగిస్తూ అయ్యా ఆశ్చర్యకరమైన మీ కృపచేత మమ్మల్ని కనికరించి అయ్యా మా ఎడల ప్రభువా అయ్యా మీకున్న ఉన్నతమైన ఉద్దేశాలను బయలుపరిచి ఈ దినాలలో మీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్న మా దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయం అందు నాయన మరొకసారి అయ్యా ఇక్కడున్న ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించండి. నీ వాక్కు వింటున్న అయ్యా మా అందరి మనోనేత్రాలు వెలిగించండి నాయన. అయ్యా ఏ పిలుపుతో మీరు మమ్మల్ని పిలిచారో, ఎటువంటి ఏర్పాటును మా ఎడల మీరు కలిగి ఉన్నారో ప్రభువా, మేము గ్రహించిన వారమై ఈ గొప్ప ధన్యత నుండి ఎవరము కూడా తప్పిపోకుండానట్లుగా అయ్యా ప్రతి ఒక్కరూ స్థిరపరచబడినట్లుగా మరొకసారి మమ్మల్ని దర్శిస్తున్న దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దయతో మమ్మల్ని కనికరించండి ప్రభువా, మమ్మల్ని విడిపించండి నాయన. అయ్యా ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడుచున్నారో ప్రభువా, మీ ఉద్దేశం అంతా నెరవేర్చబడినట్లుగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి ఎడల మీ ఉద్దేశము నెరవేర్చబడినట్లుగా సహాయము దయచేయండి నాయన. నూరంతలుగా ఫలింప చేయండి నాయన. నీకు స్తోత్రాలు. విన్న వాక్యము అయ్యా మా అందరి హృదయంలో లోతుగా నాటబడినట్లుగా అయ్యా తెరవబడిన హృదయాలు మాకు దయచేయండి. విధేయత కలిగి లోబడే మనస్సును అనుగ్రహించండి. నీ వాక్యమును గ్రహించే కృపను అనుగ్రహించండి నాయన. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారికి అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక న్యూన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనతో, భూలోకమందున్న సమస్త పరిశుద్ధులతో ఆయన కృప, కనికర, సమాధానం, ప్రేమ, ఆదరణ సదాకాలం మనకు తోడే కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు సంపూర్ణ విజయం, అపవాదికి నాశనం. యేసు నామమునకు మహిమ కలుగునుగా. యేసు రక్తమే జయం.